మెంబర్స్ లాంజ్లో స్పీకర్ల ఫోటోలు తప్ప వేరే వ్యక్తుల ఫోటోలు పెట్టొద్దండి ఒక నిర్ణయం చెప్పాము స్పీకర్ గారికి. నెక్స్ట్ ఇప్పుడు మన దగ్గర 3 ఫోటోలు ఉన్నాయి. ఒకటి టంగుటూరి ప్రకాశం పంతులు గారిది, పొట్టి శ్రీరాములు గారిది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. కమిటీ హాల్స్లో పెట్టుకునే వెసులుబాటు ఉంటుంది జనరల్గా. ఆ కమిటీ హాళ్ళల్లో ప్రకాశం పంతులు గారు కానీ లేకపోతే పొట్టి శ్రీరాములు గారి చిత్రపటం పెట్టడానికి ఏం అభ్యంతరం ఉండదు. మాజీ ముఖ్యమంత్రుల ఫోటోలు కూడా పెట్టాలి అనుకున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారితో పాటు ఎంతమంది మాజీ ముఖ్యమంత్రుల ఫోటోలు పెట్టాలి, ఎవరెవరి ఫోటోలు పెట్టాలి అనే అంశం మీద కూడా తర్వాత అందరి అభిప్రాయాలు తీసుకొని ఈరోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళు రాలేదు, ఎప్పుడు రారు. రాజశేఖర గారి విగ్రహము లాంజీలో ఉండాలనా లేకపోతే ఏమవుతుంది అని హాస్యాస్పదంగా మాట్లాడటం, ఒక సీనియర్ పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసి ఎంతో రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఏకవచన సంబోధనంతో రాజశేఖర రెడ్డి అని మాట్లాడటం, వీళ్ళు ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఈ పరిణామాలను అని చెప్పి ఒకసారి ఆలోచన చేయాలి. జూలై 8న ఆ రోజు అసెంబ్లీ జరుగుతున్నప్పుడు స్పీకర్ గారి ఆదేశాలతో అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారి నిర్ణయం తీసుకొని ఆల్ పార్టీస్, బీజేపీ కానీ కమ్యూనిస్ట్ పార్టీలు అందరూ కూడా మద్దతు ఇచ్చినప్పుడు అక్కడ రాజశేఖర్ గారు ఫోటో పెట్టడం జరిగింది. మరి ఇప్పుడు ఆ లాంజ్లో ఉంది, మేము తీసేసినాం అని చెప్పి అక్కడ పెట్టాల్సిన అవసరం ఏముంది అని చెప్పి మాట్లాడటంలో వాళ్ళ ఔన్నత్యం ఏందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. కాళ శ్రీనివాసులు గారు పొట్టి శ్రీరాములు విగ్రహం కూడా తీసేసినాం, ప్రకాశం పంతులు గారి విగ్రహం తీసేసినాం అని ఏదో గర్వంగా చెప్తూ మాట్లాడటంలో నిజంగా ఒకసారి వాళ్ళకు ఏ రకమైనటువంటి పద్ధతి అవలంబిస్తున్నారో ఒకసారి ఆలోచన చేయాలి.